మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బీజేపీకి ఒక సీట్ వచ్చింది. ఇది ఎలా అనుకోవాలా? వాస్తవంగా మనం ఆలోచించినట్లయితే రాష్ట్రం మొత్తం మీద కూడా ఎన్డీఏ కూటమిగా ఏర్పడిన తర్వాత ముందు నుంచి జనసేనతో అలయన్స్లో ఉన్నాం. తర్వాత రాష్ట్ర అవసరాల దృష్ట్యా మరియు రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా రాష్ట్రం అప్పుల పాలు కాకుండా రాక్షస పాలన నుంచి విముక్తి పొందాలని చెప్పి జనసేన, టీడీపీ, బీజేపీ అలయన్స్గా ఏర్పడడం జరిగింది. ఇందులో భాగంగానే మనకున్నటువంటి శక్తి కొలది మన రాష్ట్ర నాయకులు పెద్దలందరూ కూడా కూటమితో అనేక విధాలుగా చర్చలు జరిపి 175 అసెంబ్లీ గాను మనకు 10 అసెంబ్లీలో రావడం జరిగింది. ఎందుకంటే మనకి ఇవి తక్కువైనా రాష్ట్ర అవసరాల దృష్ట్యా కొన్ని సందర్భాల్లో మనకు తగ్గక తప్పదు. అదేవిధంగా మనకు 6 పార్లమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మన కర్నూలు జిల్లా కూడా ఒకటి రావడం జరిగింది. దీన్ని మనం స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా అది ఆదోని అసెంబ్లీలో సంఘటన పని దృష్ట్యా అక్కడ మంచి వాతావరణం ఉందని చెప్పి రాష్ట్ర నాయకులు భావించి ఈ ఆదోనికి సీటు కేటాయించేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఎలా కలగబోతుంది? ఎలా మీరు ముందుకెళ్తున్నారు? ముగ్గురు యొక్క గోల్ ఒకటే. ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాక్షస పాలన అంతమొందించాలి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటివరకు రాజధాని లేనటువంటి రాష్ట్రం మనది. అదేవిధంగా 2019లో పాదయాత్ర చేసి అనేక వాగ్దానాలు చేసి ఈరోజు అధికారంలో వచ్చాడు. మేము అదే అంటున్నాం, మాట తప్పను మడమ తిప్పనని అనేక సందర్భాలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కనీసం మీరు మద్యపాన నిషేధం చేస్తామన్నారు. వాస్తవమా కాదా? తర్వాత నిరుద్యోగ వృత్తి, దాంతోపాటుగా మన నోటిఫికేషన్ జాబ్ నోటిఫికేషన్ చేస్తామన్నారు. ఇప్పుడు ఒకటి కూడా చేయలేదు. దాంతోపాటుగా మనం ఇసుకను సరళీకృతం చేస్తామన్నారు. ఎక్కడ చేశారండి? ఇసుక ఇంకా నానాటికి అవి రేట్ పెరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి అనేక వాగ్దానాలు. ఇదే కాకుండా ఈరోజు అమరావతి అనేక మంది పేద రైతులు వారు స్వచ్ఛందంగా మనకి ఇస్తే దాన్ని కూడా ఈరోజు అపహాస్యం చేస్తూ ఆ అమరావతి ఈరోజు మరుభూమిగా మార్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. కాబట్టి మేము ముగ్గురి యొక్క ఎజెండా ఒకటే. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మాకు కొన్ని సొంత ఎజెండాలను కూడా పక్కకు పెట్టి ఈరోజు రాష్ట్రం కోసం మేము ముగ్గురం కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ఖచ్చితంగా రాబోయే రోజులు విజయం సాధిస్తామని చెప్పి తెలియజేస్తాం. బీజేపీని, జనసేనని టీడీపీ దూరం పెడుతుందని చెప్పి చాలా ప్రచారం చేస్తుంది. దీనికి ఏం చెప్తారు మీరు? బీజేపీ, జనసేన, టీడీపీ దూరం పెడుతున్నటువంటి మాట అవాస్తవం. ఎందుకంటే కూటమి ఇది. ఇప్పుడు ఎవరో కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మనం మొన్ననే చూసాం సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారు ఏదన్నారంటే తాత్కాలిక పొత్తు అన్నారని చెప్పి, మరో తర్వాత ఇంకొన్ని రోజులు మొన్న ఒక సోషల్ మీడియాలో ఏమొచ్చింది, మా పురంధేశ్వర్ గారు మైనార్టీలది వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తుంది. ఇవన్నీ అపోవాలు. ఒక కూటమిగా ఏర్పడిన తర్వాత మేము కూటమి యొక్క ధర్మాన్ని పాటిస్తాం. పొత్తు ధర్మాన్ని పాటించి పొత్తులో మేము చేయాల్సినటువంటి కార్యక్రమం రాష్ట్ర పార్టీ సూచన చేసింది. ఆ విధంగానే మేము కలుపుకొని పోయేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎమ్మెగ్నూరులో జయనాథ్ రెడ్డి బీజేపీని, జనసేన దూరం పెట్టిందని చెప్పి స్వయంగానే బయటకు వచ్చి విమర్శలు చేశారు. దీన్ని ఏమంటారు? లేదు, అది చిన్న అపోహ మాత్రమే. ఈరోజు కూడా ఒక సమీక్ష సమావేశం జరిగింది. అందులో కూడా జయనాథ్ రెడ్డి వారి కుటుంబం చాలా గౌరవమైన కుటుంబం. భీమోహన్ రెడ్డి గారు అంటే మనందరూ తెలుసు. వారందరినీ కూడా గౌరవించిపోయేటటువంటి కుటుంబం. సరే, చిన్న చిన్న అపోహలు ఉండొచ్చు. ఇంకా త్వరలో ఇంకా సమయం ఉంది కాబట్టి కలుపుకొని వెళ్తారని చెప్పి మాకు విశ్వాసం ఉంది. మీ నియోజకవర్గంలోనే బీజేపీ అభ్యర్థి జనసేనని కలుపుకొని పోవట్లేదు అంటున్నారు. ఇది వాస్తవం కాదండి. మేము అక్కడే ఉంటాం కదా. అనేక సార్లు ఆయన వ్యక్తిగతంగా ఆఫీస్లో వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. ఎప్పుడైతే అభ్యర్థి ఆధునిలో మొట్టమొదటి అడుగు పెట్టిన వెంటనే ఆ రోజు నైటే వెళ్ళి ఆయనతో కలిసి ఆయన చాలా హార్ట్ఫుల్ గా సపోర్ట్ చేయడం జరిగింది. అటువంటిది ఏం లేదు, ఈ యొక్క మీడియా సృష్టి మాత్రమే. అంటే ప్రెస్ మీట్ లో జనసేన అభ్యర్థి లేడు కదా, సింగిల్ గా ఓన్లీ బీజేపీ అభ్యర్థి పెట్టాడు. దీన్ని ఏమనుకోవాలి? అది మొన్నటి ప్రెస్ మీట్. అంతకుముందు ప్రెస్ మీట్ లో జనసేన గారు కలిశారు, నేను కూడా ఉన్నాను. మల్లప్ప గారికి అటువంటిది ఏం లేదు. మొన్న ఒక ప్రెస్ మీట్ లో ఆయన ఒక కార్యకర్తల యొక్క ఎమోషన్స్ లో కొంచెం ఆయన ఫీల్ అయిపోయి కొన్ని వ్యక్తిగతంగా కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. తర్వాత కూడా వాటిని మేము మాట్లాడి ముందుకు వెళ్దామని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు కర్నూలులో జరిగిన మీటింగ్ లో చాలా జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీ కొంచెం మండిపడ్డారని చెప్పి తెలుస్తుంది. ఏమని మండిపడ్డారు? ఎందుకని? అటువంటిది ఏం లేదు. మండిపడడం అంటే ఒకే ఇంట్లో ఉన్న అన్నదమ్ముల కుటుంబాలు కూడా చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మొన్న వాళ్ళ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా వచ్చారు. ఎల్లిపేట దగ్గర కొంతమంది పిలవలేదని, తర్వాత ఎమ్మెనూరు మీటింగ్ కొంతమంది మామూలుగా ఉంటాయి. వాస్తవంగా పాపం చెప్పారు ఆయన. మాకు ఆయన వచ్చిన విషయం 5 గంటల ముందు చెప్పారు. అసలు మేమే ఎవరికి చెప్పేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇటువంటివి జరుగుతాయని మేము సమన్వయ సమావేశం కూర్చుంటున్నాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ ఇబ్బందులు ఏమన్నా సమన్వయ కమిటీ ద్వారా పరిష్కరించామని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇంకోటి రాజకీయంగా ఖచ్చితంగా కొన్ని జరుగుతూ ఉంటే వాటిని మేము ఖచ్చితంగా వాటిని పరిష్కరించి ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటాం. కండువా లేకుండా మీరు ప్రచారం సిద్ధంగా అంటున్నారు కొందరు. అట్లే అవన్నీ అపోహలు మాత్రమే.
మనం కొన్ని విషయాల్ని మనం అర్థం చేసుకుంటాం. ఎప్పుడైనా కానీ కొన్ని ఎవరో ఒకరు చిన్న వాళ్ళు అది అన్నారని ఇది అన్నారని చెప్పి రాజకీయాలు అట్లా ఏముండదు. పొత్తు ధర్మాన్ని అందరు పాటించాల్సిందే. ఆ ధర్మాన్ని ప్రకారంగా మనం అందరు ముందు వెళ్తేనే విజయం సాధిస్తాము. కావాలి ప్రతిపక్షాలు కొంతమంది కుట్రబంతో కూడా ఇటువంటి అవాస్తవాలు చెప్తా ఉంటారు. మనం వాటిని ఎప్పుడు కూడా పట్టించుకోవద్దు. మనది ఒకటే విజయం. పొత్తు ధర్మం అంటే 3 పార్టీలు కలిసి ఒకరొకరు గౌరవించుకుంటూ ప్రజల్లోకి వెళ్ళి అక్కడ ఏ అభ్యర్థి ఉంటే సైకిల్, టీడీపీ అభ్యర్థి ఉంటే సైకిల్కి గుర్తుకు ఓటు వేయాలని చెప్పి, ఒకవేళ బీజేపీ అభ్యర్థి ఉంటే కమలానికి ఓటు వేయాలని చెప్పి తెలియజేసుకుంటూ మేము ముందుకు వెళ్తా ఉన్నాం. చిన్న చిన్న ఏమున్నా ప్రతి 10 రోజులకు, వారం రోజులు ఒకసారి కూర్చొని సమావేశం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. జిల్లాలో ఇంతవరకు ఏంది ఎక్కడ కూడా ముగ్గురు కలిసి ఎక్కడ కూడా ప్రచారం నిర్వహించింది కూడా కనిపించలేదు. ఎందుకని ఇంకా ఇంత లేటు? జిల్లాలో అన్నారు కాబట్టి మీకు గంటాపదంగా చెప్పగలను. ఆదోన్లోనే మన 3 రోజుల కింద ఖచ్చితంగా 3 పార్టీలు, అటు మన పెద్దలు మీనాక్షి నాయుడు గారు, మా ఎక్స్ఎమ్మెల్యే గారు, అటు బీజేపీకి సంబంధించిన వారు, జనసేనకు సంబంధించిన దగ్గర 250 మంది సాయంత్రం పూట ఒక వీధి ప్రచారం చేశారు. అద్భుతంగా జరిగింది. అది నిజంగా మొదటి రోజే ప్రజల నుంచి కూడా మంచి స్పందన కూడా రావడం జరిగింది. మన డాక్టర్ పార్థసారథి ఎవరైతే ఆదోని అసెంబ్లీ కంటెస్టెడ్ క్యాండిడేట్ ఉన్నారో డాక్టర్ పార్థసారథి గారు చక్కగా అందరినీ కోఆర్డినేట్ చేసుకుని ఆ యొక్క అసలు మేము 6 గంటలకు ప్రారంభం చేస్తే దగ్గర 9:30 వరకు ఈ యొక్క ప్రచార యాత్ర జరిగిన విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. మీ పైన ఒక కేసు నమోదైందట. ఏం కేసు నమోదైంది? అంటే యాక్చువల్గా పొలిటికల్ అన్నాక తప్పదు. ఆ రోజు అభ్యర్థి రావడం మేము కొంచెం ఊరేగింపుగా చేశారు. నాకు కూడా ఆ రోజు అప్పుడే వచ్చారు కాబట్టి వారిని స్వాగతించాం. ఎటువంటి జెండాలు కండవాళ్ళగా స్వాగతించాము. కానీ అక్కడ ఉన్న ఆఫీసర్ దాన్ని చూసి బీజేపీ కార్యక్రమంగా వారు భావించి ఖచ్చితంగా తీసుకుపోయి కేసు బుక్ చేశారు. సరే, మేము బాధ్యత వహిస్తాం. ఎందుకు ఒక జిల్లా అధ్యక్షుడిగా తప్పదు మనకు. మనం వాటిని ఇక ముందు అటువంటి జరగకుండా మేము కూడా ప్రయత్నం. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈసారి ఎలక్షన్ వారు పెట్టిన రూల్స్ ఎప్పుడు పెట్టలే. బాగున్నాయి, ఎలక్షన్ రూల్స్ చాలా బాగున్నాయి. మనం ఖచ్చితంగా అర్థం చేసుకోలేదు, దాంట్లో ఎటువంటిది లేదు. కానీ వాటిని అర్థం చేసుకునే టైం పడతా ఉంది. కాబట్టి ఎలక్షన్ అధికారులు స్ట్రిక్ట్గా ఉండాలి. మేమే చెప్తున్నాం వారు చాలా స్ట్రిక్ట్గా ఉండాలా. వాళ్ళ రూల్ ప్రకారం కూడా మేము వెళ్తాం, దాంట్లో ఏం లేదు. కానీ కొన్ని చిన్న సందర్భాల్లో కొన్ని మిస్టేక్ జరిగినప్పుడు కేసులు పడతాయి. మా మీద తప్పదు, ఇంకా భరించాలి. చివరిగా చెప్పండి, మీ కార్యకర్తలకి ఏం చెప్పబోతున్నారు? అంటే కలిసి కట్టి పోమంటున్నారా, లేదంటే ఏమైనా అపోహలు ఎలా తొలగిస్తారు మీరు? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వ్యక్తినిష్ట ఉండదు. పార్టీ జెండా కోసం, సింబల్ కోసం పనిచేస్తాం. టికెట్ రానంత వరకు ఎంతమంది దానికోసం రిక్వెస్ట్ చేసుకున్నా, పోటీ పడినా తప్పు లేదు. అందరు పోటీ పడవచ్చు, అందరు అడగవచ్చు. కానీ ఒకసారి భారతీయ జనతా పార్టీ తరఫున అభ్యర్థి ప్రకటన అయిన తర్వాత అందరు కూడా కలిసి పనిచేస్తారు. ఎటువంటి పొరపచ్చలు ఉండవు. రెండవది, మన యొక్క లక్ష్యం కమలం పువ్వు మీద ఓటు వేయించి గెలిపించవలసింది మేము కోరుతున్నాం. ఒకటే గుర్తు, కమలం పువ్వు మీద మనం గుర్తు కోసం పనిచేస్తాం. వ్యక్తులు ఈరోజు ఉంటారు, వెళ్తారు. మన పార్టీ జెండా ముఖ్యం.